ఏటా 20,000 కోట్లు ఇస్తామంటున్నారు. ఆ 20,000 కోట్లకు వడ్డీ లేని రుణం వర్తిస్తుందా? ఒకవేళ ఇచ్చింటే ఆ దరఖాస్తు చూపండి, ఇచ్చిన ఉత్తర్వులు చూపండి, లేదంటే సభకు క్షమాపణ చెప్పండి నేను అడిగాను. అన్నీ చెప్పింది కానీ అది మాత్రం చెప్పలేదు. నేనంటున్నది ఏటా 20,000 చొప్పున 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అన్నారు. ఆ 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణానికి మీరు మొత్తం మహిళా సంఘాలు తీసుకున్న రుణానికి వడ్డీ లేని రుణం వర్తిస్తుందా? వర్తిస్తే ఉత్తర్వులు చూపండి, లేదంటే క్షమాపణ చెప్పండి అన్న. ఉత్తర్వులు చూపలేదు, దానికి సమాధానం చెప్పలేదు, క్షమాపణ చెప్పకుండా శాసనసభ వాయిదా వేసుకొని ఈ ప్రభుత్వం పారిపోయింది. ఇంకోటి బీఆర్ఎస్ ఏం చేయలేదన్నారు. ఈ వడ్డీ లేని రుణాలు 2014లో మా ప్రభుత్వం వచ్చినాడు 2,000 కోట్లుండే. ప్రతి సంవత్సరం పెంచుతూ మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 14,000 కోట్ల రూపాయలు చివరి ఆర్థిక సంవత్సరంలో మహిళలకు మేము రుణాలు అందించాం. మీరు కొత్తగా చేసింది ఏం లేదు. అది రొటీన్గా ప్రతి సంవత్సరం పెరిగేటువంటిది. 2,000 నుంచి మేము 14,000 చేశాం. 14 నుంచి 20 అయింది. అసలు విషయం ఏంది నేను అడిగింది, మీరు మీ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి గారు బయట ప్రసంగంలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అన్నారు. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణానికి ఉత్తర్వులు ఇస్తే చూపండి, లేదా క్షమాపణ చెప్పండి అన్న. నా మాట ఇవాళ రాష్ట్ర మహిళలు వింటున్నారు. మహిళలకు తెలవదా? మీరు 5 లక్షలకే పరిమితం చేశారు. 20 లక్షలు మహిళా సంఘం తీసుకుంటే మిగతా 15 లక్షలకు ఇవాళ వాళ్ళు వడ్డీ కట్టుకోవాల్సి వస్తూ ఉంది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్ గురించి భట్టి గారు దాటవేసే ప్రయత్నం చేసిండ్రు. మేము అన్నదేంది, ఆనాడు మీరు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. ఉచితంగా ₹1 లేకుండా ఎల్ఆర్ఎస్ను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మీరు చెప్పారు. మరి మేమన్నది అదే కదా, ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయండి. పేద ప్రజలను ఇలా ఆర్థిక మాంద్యం ఉందంటున్నారు, డబ్బులు లేవంటున్నారు, పేద ప్రజల రక్త మాంసాలు పీల్చకండి అంటే భట్టి గారు దానికి సమాధానం చెప్పకుండా దాటవేసిండ్రు. ఇవాళ భట్టి గారు మళ్ళీ ఏం చెప్పిందంటే డబ్బులు కట్టాల్సిందే, పేదల ముక్కుబిండి వసూలు చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. ఫార్మాసిటీ భూముల గురించి మేము అడిగాం. ఆనాడు భూములు వాపసు ఇస్తామన్నారు, ఇంకా 14,000 ఎకరాలు లాక్కుంటున్నారు. ఇదెక్కడి న్యాయం అంటే దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పారిపోయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు దాదాపు పెండింగ్లో ఉంటే కేవలం 700 కోట్ల ఇచ్చి ఇవాళ ఈ విద్యార్థులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధ్యక్షనే వస్తుంది పొద్దు నుంచి అదే మాట్లాడి అవకాశం మీరే కాబట్టి బయటపడాలి. అయితే మిత్రులారా, అదేవిధంగా అప్పుల విషయంలో తిరిగి అదే తప్పులు చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4,20,000 కోట్లు మాత్రమే అప్పుంది. లెక్కలు చూపండి అని మేము అడిగాం. లెక్కలు చూపుతలేరు, కాగితాలు ఇస్తలేరు, అన్ని గోబల్స్ ప్రచారం చేసి సభ వాయిదా వేసుకొని పోయిండ్రు. ఇసుక గురించి మాట్లాడిండ్రు. 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇసుక మీద వచ్చిన ఆదాయం కేవలం 12 కోట్లు మాత్రమే. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ పాలసీని తెచ్చి దాదాపు మేము 5,000 కోట్లకు పైగా ఈ రాష్ట్రానికి ఆదాయం పెంచినాం. అదేవిధంగా మేము చాలా విషయాలు అడిగాం. సర్పంచులకు, చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు అడిగితే సమాధానం లేదు. ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000 పెంచి ఇండ్ల నిర్మాణానికి 6 లక్షలు ఇవ్వాలంటే సమాధానం లేదు. రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ గురించి 2 లక్షల పైన ఇవాళ ఉన్నటువంటి రైతుల రుణమాఫీ గురించి అడిగితే దాని మీద సమాధానం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో మీరు నిషేధాజ్ఞలు పెట్టారు, ఇదెక్కడి న్యాయం అడిగితే దాని మీద సమాధానం లేదు. అంగన్వాడీలకు, ఆశాలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇచ్చిన మాట ప్రకారంగా ఎప్పుడు ఇస్తారంటే దాని మీద సమాధానం లేదు. ఇట్లా మేము అడిగిన ఏ ఒక్క అంశం మీద. అదేవిధంగా ఉద్యోగులకు ఇవాళ పిఆర్సీ కానీ డిఏల గురించి అడిగాం, దాని గురించి చెప్పట్లేదు. ఉద్యోగులకు డబ్బులు ఇవ్వమంటే అప్పులు పుట్టలేమంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం 6,000 కోట్ల రూపాయలు ఇస్తాం, పంచి పెడతామని మాత్రం మాటలు ఇస్తున్నారు. అంటే ఉద్యోగులకు న్యాయబద్ధంగా హక్కుగా రావాల్సిన డబ్బులు ఇవ్వమంటే ఇవాళ డబ్బులు లేవని ముఖ్యమంత్రి ఉల్టా దబాయిస్తున్నాడు. భట్టి గారు దాటవేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మా ఉద్యోగ ఉపాధ్యాయులకు 73% పిఆర్సీ ఇచ్చింది. కానీ మీరు పిఆర్సీని ఇస్తలేరు, 4 డిఏలు పెండింగ్లో పెట్టిండ్రు, బకాయిలు ఇవ్వడం లేదు, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్లు ఇవ్వట్లేదు. ఒకవైపు ముఖ్యమంత్రి గారేమో 1,00,000 కోట్ల రూపాయలతో మూసి ప్రాజెక్టు కడతా అంటుండు, హైదరాబాద్ సుందరీకరణ చేస్తా అంటున్నాడు.
మరి ఎక్స్ప్రెస్ ఎలివేటెడ్ హైవేలు కడతా అంటున్నాడు. ఉద్యోగులకు డబ్బులు ఇవ్వమంటే లేలే పైసలు లేవు అంటున్నాడు. మా పోలీసు వాళ్ళకు కూడా పాపం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీఏ బిల్లులు పెండింగ్ పెట్టిండ్రు, సరెండర్ లీవ్ బిల్లులు పెండింగ్ పెట్టిండ్రు. పోలీసు వాళ్ళు పొద్దున్నాక ఇవాళ నిన్ను కాపాడుతుంటే వాళ్ళకిచ్చే సరెండర్ లీవులు టీఏ బిల్లులు మా హోంగార్డులకు పోలీసులకు కూడా ఇవ్వకుండా ఈ రేవంత్ రెడ్డి ఇవాళ అన్యాయం చేస్తున్నాడు. అంటే ఉద్యోగులంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు ఉన్నది, కాంట్రాక్టర్లకు మాత్రం పెద్దపీట, ప్రభుత్వ ఉద్యోగులంటే చిన్న చూపు. ఈ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. ఏది ఏమైనా 6 గ్యారంటీల గురించి మేము ప్రశ్నించాం. మహాలక్ష్మి గురించి అడిగితే సమాధానం లేదు. అదేవిధంగా మహాలక్ష్మి అక్క చెల్లెలకు 2500 విషయంలో కానీ, అక్క చెల్లెల వడ్డీ లేని రుణం అడిగితే చెప్పరు కానీ అందాల పోటీల గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ రాష్ట్రానికి కావాల్సింది అందాల పోటీలు కాదు, అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణం కావాలి. అక్క చెల్లెలకు మీ 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి కింద 2500 ఎప్పుడు ఇస్తారో చెప్పండి, వృద్ధులకు 4000 ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంటే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా సభ వాయిదా వేసుకొని పారిపోవడం సిగ్గుచేటు. ఈ సభలో ఈ రకమైన సాంప్రదాయం మంచిది కాదు. మీరు ఎంతసేపన్నా మాట్లాడండి అంటారు, క్లారిఫికేషన్ టైం అయిపోతే ఎట్లా? అన్ని అబద్ధాలు చెప్పి అవాస్తవాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించి మధ్యలో అడిగితే లాస్ట్కి ఇస్తామంటారు. లాస్ట్కి ఏమో సభకు అవకాశం ఇవ్వకుండా వాయిదా వేసుకొని ఈ ప్రభుత్వం పారిపోయింది. ఈ ప్రభుత్వం సమాధానం లేదు కనుకనే, చెప్పుకోవడానికి లేదు కనుకనే, మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఈరోజు సభలో నుంచి పారిపోయింది. దానికి 3 గంటల బ్రేక్. ఇవాళ దానికి 2-3 గంటలు కూర్చోబెట్టి ప్రిపేర్ అయ్యి వచ్చి ఏం చెప్పిండ్రు? అప్పులు, అన్ని అబద్ధాల వంటకం. అప్పుల మీద కానీ గ్యారంటీల మీద కానీ అన్ని అబద్ధాల వంట వండుకొని వచ్చి అబద్ధాలు చెప్పి సభ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.